గురువుగారు ఈ క్రోధినామ సంవత్సరంలో కన్యా రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చెప్పండి? ఓం శ్రీ గురుభ్యో నమః. క్రోధినామ సంవత్సరంలో కన్యా రాశి వాళ్ళ యొక్క గ్రహగమన గతులు ప్రధానంగా ఎలా ఉండబోతున్నాయి మనం చూస్తే, ముఖ్యంగా ఉత్తరా నక్షత్రము 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళకి, అలానే హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళకి, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వాళ్ళందరూ కూడా కన్యా రాశి జాతకులు అవుతారు. ఈ కన్యా రాశి వాళ్ళకి 5 ఆదాయంగా ఉంటుంది, 5 ఖర్చుగా ఉంటుంది. అంటే ఆదాయం 5 ఉంటే వ్యయం కూడా 5 ఉంటుంది. అలానే రాజ్యపూజ్యం 4 ఉంటుంది, అవమానం అనేది 5గా ఉంటుంది. అంటే ఈ కన్యా రాశి వాళ్ళకి గ్రహగమన గతులన్నీ కూడా మనం చూసేటట్లయితే, షష్టమ స్థానంలో శని యొక్క సంచారం, సప్తమ స్థానం రాహు, అలానే అష్టమ స్థానంలో గురువు యొక్క సంచారం, మే నుంచి నవమ స్థానంలో గురువు యొక్క సంచారం, జన్మంలో కేతు యొక్క సంచారం. ఇక్కడ ముఖ్యంగా ముందు చూసుకుంటే మనకి గురువు వచ్చేటప్పుడు రజితమూర్తిగా ఉండటం, అలానే శని వచ్చేటప్పుడు రజితమూర్తిగా ఉండటం, అలానే రాహుకేతువులు కూడా రజితమూర్తిగా ఉంటాయి. అంటే 3 గ్రహాలు కూడా శని, గురువు, రాహుకేతువులు కూడా రజితమూర్తులుగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే వ్యవసాయదారులకి 2 పంటలు బాగా కలిసి రావటం, ఆదాయం సంతృప్తికరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అక్కడ విద్యార్థులు ఉత్తమమైన ఫలితాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే మిగిలిన వారి కంటే కూడా ఎక్కువగా శ్రమపడాల్సిన అవసరం అనేది వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది. అంటే వీళ్ళకి కన్యా రాశి వాళ్ళకి ఏప్రిల్ వరకు అకాడమిక్ ఇయర్ వరకు కూడా కొంత అనుకూలంగా ఉండదు. తర్వాత అకాడమిక్ ఇయర్ అనేది బాగా కలిసి వచ్చే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. అంటే దానికి కారణం ఏంటంటే నవమ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలానే వ్యాపారస్తులకి ప్రభుత్వం నుండి రావాల్సిన సొమ్ము చేతికి అందే అవకాశం ఉంటుంది. ఆదాయం అనేది సంతృప్తికరంగా ఉండే అవకాశం ఉంటుంది. పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో పాటు నూతన వ్యాపారాలు, పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే స్వతంత్రంగా వృత్తులు చేసేవారు చాలా అనుకూలమైన ఫలితాలు ఉండటం, మంచి బహుమతులు, ప్రోత్సాహకరమైన విషయాలు, నూతన వ్యాపారాలు ప్రారంభం చేయటం వల్ల కూడా మంచి లాభాలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే నీచమైన సాంగత్యంతో కొంత ప్రాణం మీదకి తెచ్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కన్యా రాశి వాళ్ళకి. అంటే ఎవరు మంచి ఎవరు చెడ్డ అనేది ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. అలా స్త్రీల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. అన్ని రంగాల అభివృద్ధి, అదనపు ఆదాయం, గృహంలో ఆనందము, గృహ వ్యాపారాల్లో అభివృద్ధి, విద్యార్థులకు విజయము, వివాహ సంబంధించిన కార్యక్రమాల్లో ముందుకు సాగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే కృషి, వ్యాపారాలు అన్నిట్లో కూడా కృషి చేయటం, వ్యాపారాన్ని సాధించడం, భాగస్వామ్య వ్యాపారం కూడా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే కన్యా రాశి వాళ్ళకి ఏమిటి అంటే 2 గ్రహాలు అద్భుతంగా ఉంటాయి. 6వ స్థానంలో శని యొక్క సంచారం, దానివల్లనే ఆర్థిక ఆదాయం బాగా పెరుగుతుంది. అలానే ఏప్రిల్ 30వ తారీఖు వరకు కూడా వాళ్ళకి అష్టమ స్థానంలో గురువు. అంటే ఏప్రిల్ 30 వరకు కూడా నూతన వ్యాపారాలు చేయకూడదు. మళ్ళీ మే నుంచి నూతన వ్యాపారాలు చేసుకోవచ్చు. అంటే నవమ స్థానంలో భాగ్యస్థానంలో గురువు యొక్క సంచారం వల్ల అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు కూడా ఈ అకాడమిక్ ఇయర్లో అధిక శ్రమ పడాలి. తర్వాత నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో కూడా వాళ్ళకు శ్రమ చేస్తున్నా కూడా మంచి ఫలితాలు, రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి విద్యార్థులకు కూడా అనుకూలమైన కాలం. స్త్రీల ఆరోగ్య విషయంలో జాగ్రత్త ఉండాలి. దానికి కారణం ఏమిటి అంటే కన్యా రాశి వాళ్ళకి జన్మంలో కేతు ఉండటం వల్ల శరీరంలో రుగ్మతలు ఏర్పడటం, స్కిన్ సంబంధించిన ఎలర్జీస్, చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది స్త్రీలకి, పురుషులకి. అంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అలానే వివాహం కాని స్త్రీ పురుషులందరికీ కూడా మే తర్వాత వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉండటం, వివాహం విషయాల్లో కూడా వివాహ సంబంధించిన విషయాల్లో కూడా నిశ్చితార్థాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే వాళ్ళు ఏదైనా సరే సంబంధం చూసే వాళ్ళందరూ కూడా మే నుంచి సంబంధం చూడటం చాలా మంచిది. ఆ స్త్రీలకు కానీ పురుషులకు అప్పుడు సంబంధాలు కలిసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అలానే విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా మే తర్వాతనే ఉంటాయి. అంటే 6వ స్థానంలో శని, అలానే నవమ స్థానంలో భాగ్యస్థానంలో గురువు వల్ల వాళ్ళకి ఆర్థిక పరంగా ఆదాయం పెరగటం, గౌరవ మర్యాదలు కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. అంటే ఏమిటి, రాజ్యపూజ్యం 4 ఉంది, అవమానం 5గా ఉంది, గౌరవ మర్యాదలు పెరుగుతున్నాయంటే గౌరవ మర్యాదలు ఒక స్థాయికి వెళ్ళిపోతాయి. అలానే ఆదాయం కూడా చిరసమానంగా ఉండటానికి ఏమిటి కారణం ఏంటంటే వాళ్ళు కొన్ని కార్యక్రమాలు, ప్రత్యేకమైన కార్యక్రమాలు చేపట్టే అవకాశాలని ఈ సంవత్సరం అనేది ఉంటుంది. అంటే ఆర్థిక పరంగా భాగ్యస్థానంలో గురువు ఉండటం, 6వ స్థానంలో శని ఉండటం వల్ల వాళ్ళకి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలానే రవి, శుక్ర గ్రహాలు కూడా వాళ్ళకి కలిసి వచ్చి వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొనటము, అలానే రాజకీయ నాయకులకు సంఘంలో గుర్తింపు,
అంటే ఒక రికగ్నిషన్ రావటం ఒకటి, వివాహాది శుభ కార్యక్రమాల్లో కార్యసిద్ధి, అభివృద్ధి, శారీరక శ్రమ, మిశ్రమైన ఫలితాలు కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఆస్తి విషయంలో మటుకు కొంత అనుకోని సమస్యలు వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది. దానితో పాటు అన్నదమ్ముల యొక్క సఖ్యత బాగా పెరగటం, కోర్టు సమస్యల పరిష్కారం ద్వారా ఆస్తులు కలిసి వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించే అవకాశమే కన్యారాశి వాళ్ళకు ఉంటుంది. కేవలం ఇక్కడ ఏంటంటే ఆరోగ్యపరంగా జాగ్రత్తగా చూసుకోవాలి, మానసికంగా ఆందోళన తగ్గించుకొని ముందుకు వెళ్ళాలి. అంటే సర్వకార్య విజయం లభించే అవకాశం ఉంటుంది, ప్రయాణాల వల్ల లాభాలు కలిగే అవకాశం ఉంటుంది. అంటే విదేశాలకు వెళ్ళే వాళ్ళకి మటుకు కొంత అనుకూలంగా, అంటే 1-2 ప్రయత్నాలు చేసినా 3వ ప్రయత్నం ఫలించే అవకాశం ఒకటి ఉంటుంది. అంటే పూర్తిగా 1-2 ప్రయత్నాలు వీసా రావటం ఒకటి, తర్వాత అక్కడ మంచి విశ్వవిద్యాలయంలో సీట్ ఉండటం ఒకటి, అలాంటి విషయాల్లో కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి, కొంత జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి. అంటే ప్రతి విషయంలో కూడా కొంత ఆచితూచి అడుగు వేసి ముందుకు వెళ్ళాలి. అంటే టోటల్గా కన్యారాశి వాళ్ళకి ఆరోగ్యం మినహా మిగతావన్నీ కూడా బాగుంటాయి. అయితే ఆదాయాన్ని కొంత పొదుపు చేయటం కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే నీళ్ళలా ఖర్చు పెట్టకోకుండా కొద్ది జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి. దానితో పాటు వివాహ శుభ కార్యక్రమాల్లో కూడా పాల్గొనటం ఒకటి, అలానే బ్యూటీ పార్లర్ వ్యాపారం చేస్తున్న వ్యక్తులు కానీ, హోటల్స్ కానీ, రెస్టారెంట్ కానీ, ఆటోమొబైల్ షాపు సంబంధించిన వ్యక్తులు కానీ, ఐరన్ రాడ్స్ అమ్మే వ్యక్తులు కానీ, కన్స్ట్రక్షన్ కానీ, ఫ్లాట్స్ కానీ, అగ్రికల్చర్ ల్యాండ్ సంబంధించిన వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే వాళ్ళకి ఆదాయ వనరులు బాగా పెరుగుతాయి. అంటే ఇక్కడ శని బాగున్నాడు, గురువు కూడా అద్భుతంగా ఉన్నాడు కాబట్టి కన్యారాశి వాళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి. అనుకున్నవన్నీ కూడా సాధించే అవకాశం ఉంటుంది. గతంలో సాధించలేనివన్నీ కూడా ఈ సంవత్సరం సాధించే అవకాశాలని ఖచ్చితంగా ఉంటాయి. అలానే వ్యాపారంలో పెట్టుబడులు కూడా వచ్చే అవకాశం ఉన్నాయి. భాగస్వామ్య వ్యాపారం అద్భుతంగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకు కూడా క్రోధినామ సంవత్సరం ప్రమోషన్లు, అలానే స్థానచలనము, స్థానభ్రంశం జరిగే అవకాశం ఒకటి ఉంటుంది. కొన్ని మార్పులు చేర్పులతోటి ఈ ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ అక్టోబర్ నవంబర్ మాసంలో కొన్ని గ్రహాలు, అంటే గురువు శని వక్రారంభాలు, వక్రత్యాగాల వల్ల కొంత ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలి. ఆరోగ్యం మెరుగుపరుచుకుంటే అంతా కూడా అనుకూలమైన వాతావరణం జరిగే అవకాశం ఉంటుంది. అలానే ఇక్కడ అన్ని సుఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఏం ఆందోళన చెందాల్సిన పని లేదు. కొన్ని ప్రత్యేకంగా పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్తే వాళ్ళకి మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కన్యారాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురువుగారు? ముఖ్యంగా కన్యారాశి వాళ్ళు చేయాల్సింది సర్పదానం ఒకటి. నాగరాజాయుధే పృథ్వీధరాయుధీమే తన్నో సర్ప ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, దానితో పాటు వాళ్ళు చేయాల్సింది ఏమిటి అని అంటే ముఖ్యంగా తత్పురుషాయుధే మహాసేనాయుధీమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే అంగారక మంత్రాన్ని, ఇంటిలో విష్ణు సహస్రనామ పారాయణం చేయటం ఒకటి, ఓ నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని, అంటే విష్ణువు యొక్క నారాయణుడి యొక్క అష్టాక్షరి మంత్రాన్ని చక్కగా చదువుకోవటం వల్ల వాళ్ళకి మంచి ఫలితాలు జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అలా వీలైతే మినుములు, ఉలవలు దానం చేయటం, 2 జంట సర్పాలను కూడా ఈ సంవత్సరంలో వాళ్ళకి వీలును బట్టి దానం చేయటం వల్ల కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది. కన్యారాశి వాళ్ళందరికీ కూడా క్రోధినామ సంవత్సరం సుఫలితాలు జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. కన్యారాశి వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూసాం కదా. చక్కగా గురువుగారు చెప్పినటువంటి పరిహారాలు చేసుకోండి. ముఖ్యంగా వ్యక్తిగత జాతకాలను పరిశీలించుకొని పరిహారాలు చేసుకుంటే శుభ ఫలితాలు ఉంటాయి. వ్యక్తిగత జాతకాలకై తప్పకుండా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. గురువుగారు అపాయింట్మెంట్ ఇచ్చి మీకు పరిహారాల వివరాలు చెప్పడం జరుగుతుంది. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. నమస్తే.